క్రిస్మస్ సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తజనం తరలివస్తున్నారు. దసరా నాడు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా ఇక్కడ భక్తులు భావిస్తుంటారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నిఖితారెడ్డి అందిస్తారు. విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూల నుండి కూడా భక్తులు ఈ ఆలయానికి చేరుకుంటున్నారు. ఆయుధ పూజ ఈ రోజు జరుగుతుంది. అంతేకాకుండా వారి వాహనాలకు కూడా చాలా వరకు పూజలు జరిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఎంట్రన్స్ పూర్తి స్థాయిలో కూడా ఒక పెద్ద ఆలయాన్ని ఏ విధంగా తలపిస్తుందో, అంటే ఇప్పటి వరకు రాజరాజేశ్వరి ఆలయాలు ఏ విధంగా ఉంటాయి, అంతేకాకుండా అమ్మవారు ఏ విధంగా ఈ 9 రోజులు ఆమె రూపాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుపుతూ కూడా ఇక్కడ కొన్ని పోస్టర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్నపూర్ణాదేవి, అలాగే గజలక్ష్మి, ఇక్కడ చూసుకుంటే గాయత్రి దేవి, అంతేకాకుండా రాజరాజేశ్వరి దేవి, ఇంకా లలితాదేవి, ఇలా చాలా పోస్టర్స్ ని 9 రోజులు అమ్మవారు ఏ విధంగా ఉంటుందో చూపించే విధంగా వచ్చే భక్తులందరూ ఆ అమ్మవారిని 9 రోజులు దర్శించుకోకపోయినా కానీ ఇక్కడికి ఈ రోజు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ పోస్టర్స్ ద్వారా అమ్మవారు ఈ 9 రోజులు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని ఆలయ కమిటీ తెలపడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం సమయంలో దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇక్కడ మనం క్లియర్ గా చూడవచ్చు ఎంత అందంగా ఈ యొక్క డెకరేషన్ ఉందో. ప్రతి దసరా కూడా ఇలాంటి డెకరేషన్స్ అనేటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా చాలా ఏర్పాట్లను అయితే ఆలయ కమిటీ చేయడం జరుగుతుంది. ప్రసాదం అందించడంతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులు చాలా ఎక్కువగా వారి యొక్క వాహన పూజ అనేది నిర్వహిస్తూ ఉంటారు. ఆ యొక్క వాహన పూజకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు క్యూ లైన్లను ఏర్పాటు చేయడం, అంతేకాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూసుకోవడంతో పాటు ఈ ఆకతాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఆకతాయిలకు సంబంధించి కూడా పలువురు పోలీస్ అధికారులను ఇక్కడ మఫ్టీలో ఉంచడం అయితే జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాల అండర్ లో ఈ యొక్క ఆలయాన్ని పహారా కాస్తూ ఉంటారు. మనం క్లియర్ గా చూడవచ్చు ఏ విధంగా అమ్మవారి ఆలయాన్ని అలంకరించారు. అంతేకాకుండా ఈ దసరా సందర్భంగా చెడు పైన మంచి గెలిచి విజయం సాధించిన రోజు కావడంతో ఆ యొక్క అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క వాహనాలు లేదా వారు ఏదైతే నమ్ముతూ ఉంటారో వృత్తికి సంబంధించిన ఆయుధ పూజలను కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. తెల్లవారుజామున 4 గంటల నుండి కూడా ఈ యొక్క ఆలయంకి సంబంధించి పూజలు అనేవి కొనసాగుతూ ఉంటాయి. ఇక్కడ మనం కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము నిజాంపేట నుంచి వచ్చాము. నిజాంపేట నుండి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? ఏర్పాట్లు ఎట్లున్నాయి? అంతా బాగున్నాయండి. డెకరేషన్ చాలా బాగా చేశారు. అమ్మవారి వైబ్స్ కనిపిస్తున్నాయి, పండగ వైబ్స్ అన్ని. ఎవరెవరు కలిసి వచ్చారు? ఎవ్రీ ఇయర్ మీరు ఇలాగే వస్తుంటారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం వచ్చారా? మేము ఇంతకు ముందు వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు అండి. 5 years బ్యాక్ వచ్చాము. లోకల్లో ఉన్నా కూడా పండగకి ఇప్పుడు ఊరు వెళ్తాం, ఈసారి ఇక్కడే ఉండడం వల్ల రావడం జరిగింది ఇక్కడికి. మా ఫ్యామిలీతో కలిసి వస్తాం ఎప్పుడు వచ్చినా కూడా. సో ఫ్యామిలీతో కలిసి వస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం కూడా దసరా రోజున ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? సేమ్ ఫ్యామిలీ, మాధురి. సో ఎలా అనిపిస్తుంది మేడం? ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇంకేమన్నా చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చేంజెస్ ఏం లేవు, అంతా బాగుంది. ఈవెన్ క్యూ కూడా తక్కువ ఉంది. దర్శనం బాగా జరిగింది. సో టెంపుల్ వైబ్స్ కూడా బాగున్నాయి. ఇట్స్ గుడ్. సో మనం ఇక్కడ చూడవచ్చు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారో, అంతేకాకుండా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఈ యొక్క ఏర్పాట్లు అనేటివి జరిగాయి. టెంపుల్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అంతేకాకుండా వచ్చే ప్రతి భక్తుడు కూడా ఈ యొక్క మూమెంట్ ని తమ ఫోన్ లో సెల్ఫీల రూపంలోనైతే దాచుకోవడం మనం క్లియర్ గా చూడవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తమ స్నేహితులు బంధువులతోనైతే ఈ యొక్క ఆలయానికి రావడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చిన వారు సెల్ఫీలు తీసుకుంటూ లేదా వీడియో కాల్స్ చేస్తూ వారి యొక్క బంధువులకు మిత్రులకు ఈ యొక్క ఫొటోస్ ని షేర్ కూడా చేస్తున్నారు. ఈ రోజు అంటే దసరా సందర్భంగా చాలా ఎక్కువగా భక్తులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా అండి. సో ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్? చాలా బాగుంది. ఫ్రెండ్స్ అందరం వచ్చినాం టెంపుల్ దర్శనానికి. చాలా బాగా అనిపిస్తుంది.
చాలా మంచిగా ఉంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇదే ఫస్ట్ టైమా? మేము ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడికి రావడం. ఇదే ఫస్ట్ టైం వచ్చేసినాం. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇక్కడే మాదాపూర్. సో ఇదే మొదటిసారి. ఏ విధంగా ఉన్నాయి టెంపుల్ లో ఏర్పాట్లు ఎట్లున్నాయి? టెంపుల్ లో చూడడానికి చాలా బాగుంది. క్రౌడ్ కొంచెం ఎక్కువ ఉంది, కాకపోతే టైం పడుతుంది. చాలా బాగుంది. చాలా ఎగ్జైట్ గా అనిపిస్తుంది. అసలు ఇంత జనం చూస్తే అసలు అమ్మవారు నిజంగా ఎంత మహిమల తల్లిలో నాకు నిజంగా ఇప్పటికి అసలు నమ్మబుద్ధి అవుతలేదు. నేను పిల్లలు తీసుకొని మా మిస్సెస్ ఒకరితో మిస్ అవుంది, కానీ నేనైతే మరి కంపల్సరిగా ఈ టెంపుల్ కోసం చాలా ఎగ్జైట్ గా ఉన్నాయండి. చాలా చాలా అండి, చాలా మహిమల తల్లి నిజంగా ఈ రోజు కోసం ఎంతో మంది చూస్తుంటారు దానికోసం. ఎక్కడ నుండి వచ్చిన తల్లి? నేను ఇంద్రానగర్ నుంచి వచ్చాను. నగర్ నుండి వచ్చిన. సో ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా ఎగ్జాక్ట్ గా అనిపిస్తుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? చాలా మంచిగా ఉన్నాయి. చాలా మంచిగా ఉన్నాయా? ప్రసాదం బాగుందా? మంచిగా పెట్టిరా? పెట్టారు. లోపల అమ్మవారు ఎట్లుంది? బాగుంది. ఏ విధంగా ఉంది అమ్మవారు చూడడానికి? అక్కడ డెకరేషన్ ఎట్లా చేశారు? సూపర్ ఉంది, మంచిగా చేశారు. లోపల అమ్మవారు కూడా ఆ అమ్మ దిగి వచ్చిందా అనే విధంగానైతే ఇక్కడ అమ్మవారి అలంకరణ కావచ్చు, లోపల ఉన్న డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందనేది ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేందర్ తో లిఖిత, ANN న్యూస్, హైదరాబాద్.